హాయ్! హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. సో, సమ్మర్‌లో ఇడ్లీ పిండి గానీ, దోస పిండి గానీ పులిపెక్కుతుందా? సో, ఇలా పచ్చిమిర్చి అయితే విరిచేసి పెట్టుకోండి. పులిపెక్కకుండా ఉంటది. సో, మీలో ఎంతమంది ఇలాగా టిప్ ఫాలో అవుతారో, లేకుంటే ఇంకా ఏమైనా డిఫరెంట్ టిప్స్ ఉంటే షేర్ చేయండి కామెంట్ రూపంలో. సో, ఇడ్లీతోని ఇలాగా ఉద్ది వడ ఎవరెవరికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఈ కాంబినేషన్ అయితే నాకు టిఫిన్ చాలా ఇష్టం అండి. ఈ గారెలంటే చాలా చాలా ఇష్టం. సో, రౌండ్‌గా రావాలంటే సో, ఇలాగా వాటర్‌లో చేయి తడిపేసుకుంటే బాల్స్ లాగా చేసుకుంటే చిల్లు పెట్టుకుంటే చాలా చాలా రౌండ్‌గా వస్తాయి. సో, ఫస్ట్ లో ఫ్లేమ్‌లో ఉడికిచ్చి అలాగా హై ఫ్లేమ్ పెట్టామంటే పైన బాగా క్రిస్పీగా లోపల బాగా ఉడికింటది. సో, ఈ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఫాలో మై ఛానల్. థాంక్ యూ ఆల్. చూసారా? పైన చాలా క్రిస్పీగా లోపల బాగా సాఫ్ట్‌గా వచ్చింది. సో, మీ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్.